ఫ్రెండ్స్, 2 విమానాలకు ప్రమాదం, 583 మంది కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకండి, వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో 2 వాహనాలు ఢీకొంటే ప్రాణ నష్టంతో పాటు ఆ దృశ్యాలు చూసేందుకు భయంకరంగా ఉంటాయి. అలాగే 2 ట్రైన్స్ ఎదురెదురుగా ఢీకొంటే ప్రమాద తీవ్రత ఊహించలేం. అలాంటిది ప్రయాణికులతో ఫుల్ అయిన 2 విమానాలు ఢీకొంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? బస్సులు, రైలు కంటే ఎన్నో రెట్లు వేగంగా ప్రయాణించే విమానాలు ఢీకొంటే అది ప్రమాదం కాదు, ఓ మారణ హోమం అవుతుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. కానీ ఇలాంటి దారుణం నిజంగానే జరిగింది. 1977 మార్చి 27 అంటే సరిగ్గా ఇదే రోజు రన్వేపై 2 విమానాలు ఢీకోగా ఏకంగా 583 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ చరిత్రలో అతిపెద్ద విమాన ప్రమాదంగా చెప్పుకునే టెనెరిఫ్ విమాన ప్రమాదం జరిగిన నేటికి 47 ఏళ్ళు పూర్తయింది. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్పెయిన్లోని టెనెరిఫ్లోని కానరీ ద్వీపంలో లాస్ రోడిస్ విమానాశ్రయంలో 2 విమానాలు టేకాఫ్కు సిద్ధంగా ఉన్నాయి. కేలయం బోయింగ్ 747 విమానంతో పాటు పన్నామ్ విమానం ప్రయాణికులు ఫుల్ అయ్యి గాల్లోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ 2 విమానాలకు ఏవియేషన్ అధికారుల నుంచి టేకాఫ్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. అంతకంటే కొద్దిసేపటి ముందు గ్రాన్ కానారియా ఎయిర్పోర్ట్లో జరిగిన తీవ్రవాద సంఘటన కారణంగా చాలా విమానాలను లాస్ రోడియాస్కు మళ్లించారు. ఇది చిన్న ఎయిర్పోర్ట్ కావడంతో అంతా గందరగోళం నెలకొంది. అదే సమయంలోని రన్వేపై ఆగి ఉన్న ఒక విమానాన్ని సిగ్నల్ ఇచ్చారనుకున్నాం, ఇంకో విమానం వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ వేగంగా ఢీకొట్టడం వల్ల ఈ 2 విమానాలు దగ్ధమయ్యి 583 మంది అయితే చనిపోయారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.